Hello students, welcome back to my channel. In this video I am going to give you a brief lecture on stomata. So ప్రీవియస్ వీడియోలో ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఎపిడర్మల్ టిష్యూ సిస్టంలో స్టొమాటా అనేది పార్ట్. అయితే ఇక్కడ యూనిక్గా మీరు స్టొమాటా గురించి నేర్చుకోబోతున్నారు. స్టొమాటా అండ్ ఇట్స్ టైప్స్ గురించి, అంటే ఎన్ని రకాలు అనేది నేర్చుకోబోతున్నారు. సో లెట్స్ సీ. Stomata are the small openings. They are found in the epidermis of plant leaves, stems and other plant organs. So stomata అనేవేంటి? స్మాల్ పోర్స్ లేదా ఓపెనింగ్స్ అన్నమాట. సో ఎక్కడ ఉంటాయి? లీవ్స్లో ఉంటాయి, లీఫ్ ఎపిడర్మిస్లో ఉంటాయి, స్టెమ్ ఎపిడర్మిస్లో ఉంటాయి, అదర్ ప్లాంట్ ఆర్గాన్స్లో కూడాను ఉంటాయి అన్నమాట. దే ఆర్ యాబ్సెంట్ ఇన్ ఓల్డ్ స్టెమ్స్, అండర్ గ్రౌండ్ స్టెమ్స్ అండ్ సబ్మర్జ్డ్ ప్లాంట్ పార్ట్స్. సో ఓల్డ్ స్టెమ్లో స్టొమాటా ఉండవు, అండర్ గ్రౌండ్ స్టెమ్లో స్టొమాటా ఉండవు, సబ్మర్జ్డ్ ప్లాంట్ పార్ట్స్ అంటే నీటిలో మునిగి ఉండే భాగాల్లో ఈ స్టొమాటా అనేవి ఉండవు. జనరల్లీ స్టొమాటా ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే లీఫ్ ఎపిడర్మిస్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టొమాటా. స్టొమాటా ఫంక్షన్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ గ్యాస్ ఎక్స్చేంజ్. Stomata that allow the entry of carbon dioxide for the photosynthesis and exit of oxygen as a byproduct during photosynthesis. సో ఫోటోసిన్సిస్ జరిగేటప్పుడు CO2 ఇంటేక్ అండ్ ఆక్సిజన్ రిలీజ్ అనేది జరుగుతుంది కదా. ఇవి లోపలికి, ప్లాంట్ లోపలికి ఎలా వెళ్తాయి అంటే త్రూ స్టొమాటా ఓన్లీ. స్టొమాటా ద్వారా మాత్రమే ఈ CO2 అనేది బయటికి, లోపలికి డిఫ్యూజ్ అవుతుంది. బై ప్రోడక్ట్గా ఏర్పడిన ఆక్సిజన్ అనేది బయటికి డిఫ్యూజ్ అవుతుంది అనమాట. సో దే ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. సో నెక్స్ట్ వన్, వాటర్ రెగ్యులేషన్. Stomata regulate water loss through the transpiration. So they open to release water vapor and close to prevent excessive water loss. So transpiration అనేది స్టొమాటా ద్వారా జరుగుతుంది అనమాట. సో ఎక్సెస్ వాటర్ అనేది అంటే ప్లాంట్ బాడీలో ఉన్న వాటర్ అనేది స్టొమాటా ద్వారా బయటికి వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. ఓకే. సో ఇన్ కేస్ వాటర్ చాలా తక్కువగా ఉన్నప్పుడు స్టొమాటా దే టెండ్ టు క్లోజ్ టు అవాయిడ్ వాటర్ లాస్. సో వాటర్ లాస్ని తగ్గించుకోవటం కోసం అవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా డయాగ్రామ్లో, ఇవి స్టొమాటా చూడండి. సో లోవర్ జనరల్గా లీఫ్ ఎపిడర్మిస్లో ఉంటాయి, ఎక్కువగా లోవర్ ఎపిడర్మిస్లో స్టొమాటా ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి. కిడ్నీ షేప్డ్ గార్డ్ సెల్స్ ఉన్నాయి, 2 గార్డ్ సెల్స్ ఉన్నాయి, 2 కిడ్నీ షేప్డ్ గార్డ్ సెల్స్ ఉన్నాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ స్టొమాటా. ఓకే. సో లెట్స్ సీ నెక్స్ట్ వన్. So let's see the structure of stomata. So the stomata consists of 2 guard cells enclosing a pore between them known as stomatal pore. సో గార్డ్ సెల్స్ మధ్యలో 2 గార్డ్ సెల్స్ ఉంటాయి, 2 గార్డ్ సెల్స్ మధ్యలో ఒక పోర్ ఉంటుంది. ఆ పోర్ని స్టొమాటల్ పోర్ అంటారు. సో ద గార్డ్ సెల్స్ ఇన్ టర్న్ ఆర్ సరౌండెడ్ బై ఎపిడర్మల్ సెల్స్ ఆర్ సబ్సిడియరీ సెల్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ యాక్సెసరీ సెల్స్. ఓకే. సో గార్డ్ సెల్స్ని సరౌండ్ చేస్తూ సబ్సిడియరీ సెల్స్ లేదా యాక్సెసరీ సెల్స్ అనేవి ఉంటాయి. దస్ స్టొమాటల్ కాంప్లెక్స్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రోమా, గార్డ్ సెల్స్, సబ్సిడియరీ సెల్స్. ఆ విధంగా ఒక స్టొమాటల్ కాంప్లెక్స్ని మీరు చూసినట్లయితే గార్డ్ సెల్స్ ఉంటాయి, మరియు వాటిని కవర్ చేస్తూ సబ్సిడియరీ సెల్స్ ఉంటాయి, మరియు స్టొమాటల్ పోర్ కూడా ఉంటుందన్నమాట. సో ఏ క్యావిటీ ప్రెజెంట్ బినీత్ ద స్టోమా ఈజ్ నోన్ యాజ్ సబ్ స్టొమాటల్ ఛాంబర్. స్టొమాటా కింద ఒక ఛాంబర్ ఉంటుంది. దట్ ఛాంబర్ ఈజ్ నోన్ యాజ్ సబ్ స్టొమాటల్ ఛాంబర్. అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇట్ కమ్యూనికేట్స్ విత్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఆఫ్ ద మీసోఫిల్. గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది అన్నాం కదా. సో ఇంటర్సెల్యులర్ స్పేసెస్తో కమ్యూనికేషన్ కోసం ఆ ఛాంబర్ అనేది ఉంటుందన్నమాట. సో గార్డ్ సెల్స్ జనరల్లీ కిడ్నీ షేప్డ్ ఇన్ డైకార్డ్స్, వేరాజ్ dumbbell shaped in monocots. Guard cells are nucleated and possess many chloroplasts. They are unevenly thickened. So the guard cell wall that faces the pore that thicker than the wall towards the subsidiary cells. ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డయాగ్రామ్ చూపించినప్పుడు.
So the walls of the guard cell have elastic property. So guard cells controls the opening and closing of stomata. When guard cells are turgid, full of when they imbibe full of water, so the stomata will open. When they are flaccid, that means they lack water, the stomata will closes. Stomata are generally abundant in leaves. So here you can see the stomata. So here you can find dichotic stomata and monocot stomata. So stomata are surrounded by, generally stomata consisting guard cells. Here you can see the kidney shaped guard cells in case of dichots. Okay, these two are the guard cells. Okay, they are nucleated, single nucleus is present, and also having chloroplast, and also they have a larger vacuole. So they encloses a cavity, this cavity. Okay, so this cavity is called as a stoma. That cavity is called as stoma. Guard cells, they are in turn surrounded by another cells, they are nothing but subsidiary cells or accessory cells. Okay, they are again surrounded by subsidiary cells. Generally they are epidermal cells. Okay, in case of dichots, the guard cells are bean shaped. In case of monocots, the guard cells are dumbbell shaped. Okay, here you can see the opening of stoma and closing of stoma. Okay, so guard cells generally they are unevenly thickened. Unevenly thickened. Here you can see, so the guard cells which are placing towards the stoma are thicker than the guard cells towards the subsidiary cells. Okay, here you can see, I will draw the diagram. So here they are thicker. Faces the stoma are thicker than the guard cell that faces the subsidiary cell. Okay, so they are unevenly thickened and they are elastic in nature. They involved in opening and closing. When they are turgid, they become open. When they are flaccid, they become closed. So generally they are abundantly present in leaf epidermis. Okay, so these are the stomatal structures. So let's see the distribution of stomata. So depending upon the distribution, there are following types. First one is epistomatic condition. So epistomatic means the stomata confined to upper epidermis. Generally in some aquatic plants, the stomata restricted to the upper epidermis. So hypostomatic conditions, the stomata confined to lower epidermis, especially in desert plants. So amphistomatic, amphi means both. Stomata are found on the both upper and lower surfaces of the leaf, but the density may vary. Next one, dorsiventral distribution. Dorsiventral distribution means stomata are typically found more densely on the lower surface and than the upper surface. Okay, so generally it is found in dichots. Okay, so they are abundant in the lower surface. Less number of stomata are found in adaxial surface or upper surface. So let's see next one, isobilateral distribution. So isobilateral means stomata are evenly distributed on the upper and lower surfaces of the epidermis. So generally it is seen in monocots. Okay, monocot leaf is called isobilateral leaf. That means there is no differentiation of dorsal side and ventral side. That's why they are called isobilateral leaves. Okay, so let's see the types of stomata. So on the basis of number and arrangement of subsidiary cells, the stomata are classified into 6 types by the two scientists Metcalfe and Chalk. So let's see the first one, anemocytic stomata. So which is also called as ranunculaceous type of stomata. So in this type, stoma remains surrounded by cells that are not different from the other epidermal cells. So that means they are looking like epidermal cells. So first one enti anemocytic anamata. Anemocytic ante enti? So stomata are surrounded by
సబ్సిడియరీ సెల్స్ దే ఆర్ లుకింగ్ లైక్ జస్ట్ ఎపిడర్మల్ సెల్స్ లాగే ఉంటాయి. సో డిస్టింక్ట్ అరేంజ్మెంట్ ఏమీ ఉండదు. ఓకే, సో ద స్టోమా అపియర్స్ టు బి ఎంబడెడ్ ఇన్ ద ఎపిడర్మల్ సెల్స్. స్టోమా ఎపిడర్మల్ సెల్స్లో ఎంబడ్ అయినట్టు కనబడుతుంది అనమాట. అంటే దెర్ ఇస్ నో డిస్టింక్ట్ ప్యాటర్న్, డిస్టింక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ సబ్సిడియరీ సెల్స్ ఉండదు. ఓకే, సో ఎగ్జాంపుల్ అపోసైనేసి, బొరాజినేసి, కీనోపోడియేసి, కుకుర్బిటేసి ఎగ్జాంపుల్స్. సో ఎనమోసైటిక్ అంటే ఏంటి? సో స్టొమాటా అనేవి ఎపిడర్మల్ సెల్స్ మధ్యలో ఉన్నట్టు కనిపిస్తాయి. దెర్ ఈజ్ నో డిస్టింక్ట్ ప్యాటర్న్ అండ్ డిస్టింక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ సబ్సిడియరీ సెల్స్. ఓకే, సో లెట్స్ సీ ద సెకండ్ వన్, దట్ ఈజ్ అన్ ఐసోసైటిక్ టైప్. సో దీన్నే క్రూసిఫెరస్ టైప్ అని కూడా అంటారు. ఇన్ దిస్ టైప్ స్టోమా రిమైన్స్ సరౌండెడ్ బై 3 unequal sized subsidiary cells. So among which one is distinctly small in size than the other two. ఓకే, సో ఒకటేమో స్మాల్ సైజులో 3 సబ్సిడియరీ సెల్స్ టొమాటాని కవర్ చేస్తూ ఉంటాయి. సో ఒకటేమో చిన్న సెల్ మిగతా వాటి మీద. సో ఎగ్జాంపుల్ క్రూసిఫెరస్, సొలానం, పెటూనియా, సీడమ్, నికోటియానా. సో నెక్స్ట్ వన్, ఇవన్నీ మీకు డయాగ్రామ్ చూపిస్తాను, దెన్ ఇట్ విల్ బీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, పారాసైటిక్. దీన్నే రూబియేసియస్ టైప్ అంటారు. హియర్ ద స్టోమా ఈజ్ సరౌండెడ్ బై 2 subsidiary cells. The 2 subsidiary cells are parallel to the guard cells. సో 2 సబ్సిడియరీ సెల్స్ స్టోమాని గార్డ్ సెల్స్ని కవర్ చేస్తూ ఉంటాయి. సో అవి కూడాను గార్డ్ సెల్స్కి ప్యారలల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ రూబియేసి, మ్యాగ్నోలియేసి, కన్వాల్వులేసి. లెట్స్ సీ ద నెక్స్ట్ టైప్, డయాసైటిక్. దీన్నే క్యారియోఫిల్లేషియస్ టైప్ అని అంటారు. డయాసైటిక్ అంటే ఏంటి అంటే, డయాసైటిక్ స్టోమా రిమైన్స్ సరౌండెడ్ బై ఏ పెయిర్ ఆఫ్ సబ్సిడియరీ సెల్స్. దట్ కామన్ వాల్ ఆఫ్ సబ్సిడియరీ సెల్ ఈజ్ రైట్ యాంగిల్స్ టు ద గార్డ్ సెల్స్. సబ్సిడియరీ సెల్స్ గార్డ్ సెల్స్కి రైట్ యాంగిల్స్లో ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ క్యారియోఫిల్లేసి, అకాంతేసి, హైగ్రోఫిలా, డయాంథస్. డయాగ్రామ్ చూపించినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, నీడ్ నాట్ వరీ. నెక్స్ట్ వన్, టెట్రాసైటిక్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్టోమా possess 2 guard cells that are shaped like dumbbells. సో దీన్ని గ్రామినే టైప్ కూడా అంటారు. డంబెల్ షేప్లో ఉంటాయి గార్డ్ సెల్స్. ఈచ్ గార్డ్ సెల్ హ్యాస్ ఎ నారో మిడిల్ పోర్షన్ అండ్ 2 bulbous ends. సో చూడండి, ఎండ్స్ ప్రతి గార్డ్ సెల్కి మధ్యలో నారోగా ఉంటుంది. వాటి ఎండ్స్ వచ్చేసరికి బల్బ్ లాగా అంటే డంబెల్ లాగా కనబడతాయి అనమాట. ద నారో మిడిల్ పోర్షన్ ఈ స్ట్రాంగ్లీ థిక్ అండ్. మిడిల్ పోర్షన్ అనేది స్ట్రాంగ్గా థిక్గా ఉంటుంది. చెప్పాను కదా, పోర్కి ఫేస్ చేస్తూ ఉండే గార్డ్ సెల్ సర్ఫేస్ అనేది థిక్గా ఉంటుంది. ద సబ్సిడియరీ సెల్స్ అక్కర్ ప్యారలల్ టు ద లాంగ్ యాక్సిస్ ఆఫ్ ద పోర్. సో ఇక్కడ కూడాను ప్యారలల్గా సబ్సిడియరీ సెల్స్ అనేవి గార్డ్ సెల్స్కి ప్యారలల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ గ్రామినేసి, సైపరేసి. నెక్స్ట్ వన్, యాక్టినోసైటిక్. యాక్టినోసైటిక్ అంటే, సో ఇన్ దిస్ టైప్ స్టోమా రిమైన్స్ సరౌండెడ్ బై సర్కిల్ ఆఫ్ రేడియేటింగ్ సెల్స్ 4 or more in number. They are elongated radially to the stoma. ఎగ్జాంపుల్ మ్యూజేసి, అరికేసి, కొమలైనేసి. సో ఇక్కడ ఏంటి, స్టార్ లాగా, ఐ మీన్ అపియరెన్స్ స్టార్ లాగా కనబడుతుంది. దాని చుట్టూ ఉన్న సబ్సిడియరీ సెల్స్ దే ఆర్ రేడియేటింగ్ సెల్స్. సర్కిల్ లాగా, ఒక స్టార్ లాగా, రేడియేషన్ లాగా రేడియేటింగ్గా అరేంజ్ అయి ఉండటం వల్ల దే ఆర్ లుకింగ్ లైక్ ఎ స్టార్ షేప్. ఎగ్జాంపుల్ మ్యూజేసి, అరికేసి, కొమలైనేసి. సైక్లోసైటిక్. So in this type 4 or more subsidiary cells forming a ring around the stoma. సో ఒక రింగ్ లాగా ఫామ్ అయి ఉంటాయి. అంటే సబ్సిడియరీ గార్డ్ సెల్స్ని సరౌండ్ చేస్తూ ఒక రింగ్ ఆఫ్ సబ్సిడియరీ సెల్స్, వాటిని కవర్ చేస్తూ అనదర్ రింగ్, వాటిని కవర్ చేస్తూ అంటే ఒక సర్కిల్స్లో ఫామ్ అయి ఉండటం వల్ల సైక్లోసైటిక్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ పామే. సో ఇప్పుడు డయాగ్రామ్ చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి, ఫస్ట్ వన్ దట్ ఈజ్ ఎనమోసైటిక్. సో ఎనమోసైటిక్ అంటే ఏంటి, సో గార్డ్ సెల్స్ ఆర్ సరౌండెడ్ బై సబ్సిడియరీ సెల్స్. సో దెర్ ఈజ్ నో డిస్టింక్ట్ నెంబర్ అండ్ డిస్టింక్ట్ ప్యాటర్న్ ఆర్ డిస్టింక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ గార్డ్ సెల్స్. సో డిస్టింక్ట్ ప్యాటర్న్లో అరేంజ్ అయ్యి ఉండవు. సో ఎన్ని సబ్సిడియరీ సెల్స్ అయినా ఉండొచ్చు, బట్ చూడటానికి ఎలా ఉంటుంది, స్టొమాటా ఎంబడెడ్ ఇన్ ద
ఎపిడెర్మల్ సెల్స్ అన్నట్టు ఉంటుంది. ఎపిడెర్మల్ సెల్స్ మధ్యలో స్టొమాటా ఉన్నట్టు కనబడుతుంది అంతే. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఓకే, సో సెకండ్ వన్ చూడండి. సో హియర్ ఎనైసోసైటిక్. ఎనైసోసైటిక్ అంటే ఏంటి? అన్ఈక్వల్. ఎనైసో మీన్స్ అన్ఈక్వల్. ఇక్కడ 3 సబ్సిడియరీ సెల్స్ ఉంటాయి. ఒకటేమో చిన్నది అండ్ 2 వచ్చేసి పెద్దవన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అనైసోసైటిక్. సో మూడోది చూడండి, పారాసైటిక్. పారా అంటే అర్థం ఏంటి? ప్యారలల్ యాక్చువల్గా. సో గార్డ్ సెల్స్కి. సో మూడోది చూడండి, గార్డ్ సెల్స్కి సబ్సిడియరీ సెల్స్ అనేవి ప్యారలల్ అరేంజ్మెంట్ ఉన్నాయి, ప్యారలల్గా అరేంజ్ అయి ఉన్నాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ డయాసైటిక్ చూడండి. డయాసైటిక్ అంటే అర్థం ఏంటి అంటే గార్డ్ సెల్స్కి ఎపిడర్మల్ సెల్స్కి రెండే గార్డ్ సెల్స్, రెండే సబ్సిడియరీ సెల్స్ ఉన్నాయి. బట్ ద గార్డ్ సెల్ వాల్కి సబ్సిడియరీ సెల్స్ అనేవి రైట్ యాంగిల్స్లో అరేంజ్ అయి ఉన్నాయి. చూడండి, రైట్ యాంగిల్స్లో అరేంజ్ అయి ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ సైక్లోసైటిక్. ఇక్కడ 2 or 3 రోస్లో సబ్సిడియరీ సెల్స్ ఉన్నాయి. దట్స్ వై సైక్లోసైటిక్ అంటాము. చూడండి, సైక్లోసైటిక్. సో నెక్స్ట్ వన్ యాక్టినోసైటిక్. యాక్టినో మీన్స్ రేడియేటింగ్ సెల్స్ అనమాట. దే ఆర్ లుకింగ్ లైక్ ఎ స్టార్ షేప్. ఓకే, రేడియేటింగ్ సెల్స్ అనేవి, సో స్టొమాటా చుట్టూ రేడియేషన్ లాగా రేడియేటింగ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి సో దట్ ఈజ్ యాక్టినోసైటిక్ స్టొమాటా. సో ఒకవేళ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.